చెప్పండ్రా. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి. సబ్స్క్రైబ్ కొట్టండి. వాడికి నోరు తిరగదు కానీ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. గుడ్ మార్నింగ్ అబ్బాయిలు. సార్. నా పేరు బాలకుమారు అబ్బాయిలు. నేను మీ ప్రిన్సిపాల్కి అన్న అవుతాను. ఇవాళ వచ్చిన సార్లు అందరూ భయపడి పారిపోతుంటారంట. నిజమేనా అదే? చెప్పిన అడుక్కోబోను సార్. ఎవరు అబ్బాయి అది అట్టనిందా? అబ్బాయి నేను మీ సార్లు అందరిలా కాదు, నా కోపం ఎక్కువ. నేను కుట్టేస్తా చెప్తున్నా మీకు ముందే. అబ్బాయిలారా మీ పేర్లందరూ ఒక్కొక్కరు లేచి నాకు చెప్పండి. నెత్తి మీద బుత్తులేనా అబ్బాయి? ఫస్ట్ నువ్వు చెప్పు నీ పేరా. శివుడు. ఆయన కూసో సార్గా చెప్పింది. ఓ దుగ్గు చుట్టు అబ్బాయా నువ్వు చెప్పు నీ పేరా. మురళి. చెప్పింది చాలు కూర్చో కరెంట్ చుట్టోడా. అబ్బాయా నీ పేరు చెప్పా. ప్రశాంత్. కూర్చా. అబ్బాయా నీ పేరు చెప్పు లాస్ట్ పేరా. దయాకర్. కూకో ఇంకా చాలుగానే. ఇటు బాగా ఎక్కువ చేస్తుంది. అందరినా కొన్ని క్వశ్చన్లు వేస్తా. వీళ్ళు ఎవరు తెక్కలోడో ఎవరు తెలివైనడో నాకు తెలుస్తుంది. ఓ అబ్బాయా ఎంటికి లేని అబ్బాయా నువ్వు చెప్పు. నా పేరు శివుడు. ఏదో ఒకటి అడిగిన దానికి ఆన్సర్ చెప్పా. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. అలాంటిది ఇంకోటి ఏమని చెప్పు. సార్ నేను చెప్తాను సార్. చెప్పు అబ్బాయా చెప్పు. పాఠాలు చెప్పేవాడే పరీక్ష రాయాలి. ఒరే అబ్బాయా నువ్వు నెంబర్ 1 తెక్కలాడు ఉన్నట్టు నువ్వు గమ్ముడాస్. ఒరే కరెంటు చుట్టూ అబ్బాయా నువ్వు చెప్పా. కాలుకి దెబ్బ తగిలితే కాలుకి ఏం పోస్తారా? ఏమేంటుందబ్బా అదే? పసుపు పోస్తారు సార్. పర్వాలేదు అబ్బాయా నీకు కొంచెం తెలివి ఉందా? సార్ పసుపు బీర్ సార్. కాలుకి దెబ్బ తగిలితే ఇంకేం చేస్తారు అబ్బాయా పసుపు పోయకుండా? సార్ మీరు రోజుల్లో అయితే మీరు దెబ్బ తగిలితే పసుపు పెట్టుకుంటారు. మేమైతే వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటాం సార్. ఒరే నెంబర్ 1 బోసడికే గమ్ము కూర్చో నోరు మూసుకో నువ్వు. ఒరే టోపీ అబ్బాయా నువ్వు చెప్పా. అబ్బాయా అరటి పండు వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి చెప్పు. అరటిపండు తింటే బలపడతాం. అరటిపండు తొక్కితే జారి పడతాం. అబ్బాయా నీకు బ్రెయిన్ లేదని నాకు అర్థమవుతుంది. నీకు బ్రెయిన్ లేక నువ్వు టోపీ పెట్టుకొని తిరుగుతుండవు. నువ్వు అక్కడ అర్థమైంది గమ్ము కూర్చో నువ్వు. సార్ వీళ్ళ ముగ్గురు కన్నా నేనే బాగా చదువుతాను సార్. అవునా అబ్బాయా నువ్వు రోజు రాత్రి 2 గంటల దాకా చదువుకుంటావు? 11:30 వరకు సార్. అబ్బో చదువు అంటే నీకు అంత ఇష్టం అబ్బాయా? అవును సార్. 11:20 వరకు బిగ్ బాస్ చూస్తాను సార్. 11:20 నుంచి 11:30 దాకా చదువుకుంటాను సార్. ఓ అబ్బాయా ఈ స్కూల్లో నెంబర్ 1 బోసడికే నువ్వే ఉన్నట్టున్నావు కదరా. వీడికి ఎట్ట కాదు వీడికి. సార్ మీ భాష ఏం సార్ అట్టుంది? ఎట్టుంది అబ్బాయా? నువ్వు వస్తావని నేను సిల్కు చీర కట్టుకుంటేనే ఓ నాయన ఓరబ్బాయా. ఓరే దయాకరా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా చేతిలో తండించుకుంటావు నువ్వు. మీ భాష అట్నే ఉంది సార్. జంబరగడ జారి మిఠాయా. ఎగిస్తంటే వెనకాల మంచిగా పడతావు వీళ్ళు నువ్వు. ఏమైంది అన్నయ్య గారు అంత కోపంలో ఉన్నారు మీరు? అమ్మయ్యా ఈ పుట్టుడు వచ్చి కాపాడేసి నన్ను. ఓడా దయాకర ఎక్కువ చేస్తుండవు. నేను తన్నేస్తావండి. అయ్యో అన్నయ్య గారు మనం పిల్లకాయల్ని తన్నకూడదు అన్నయ్య గారు. లేదు దయాకర్ ఎక్కువ చేస్తున్నాడు.
వాడికి నా చేతులు. పోరా చెనక్కాయ్. మీరేం కోప్పడకండి అన్నయ్య గారు. వాళ్ళ నాన్న సుబ్బయ్యని పిలిచి నేను వాడి గురించి మొత్తం చెప్తాను. సరే తొందరగా పిలిచి నువ్వు తరిమేసి ఇవ్వండి దగ్గర కొన్ని నుంచి. అలాగే అన్నయ్య గారు. 5 hours later. అయ్యా నమస్తే అయ్యా. నమస్తే సుబ్బయ్య గారు. నన్ను పిలిచారంట కదా, ఎందుకయ్యా? మీ పిల్లవాడు ఈ మధ్య బాగా ఎక్కువ అల్లరి చేస్తున్నారండి. అయినా సార్ అబద్ధాలు చెప్తుండ్రు, నమ్మకు. చూసారా మీ పిల్లోడు ఎంత అబద్ధాలు చెప్తున్నాడు మీ ముందే? మరి ఏం చేసావురా నువ్వు? సార్ మా నాయనకి నా మీద అబద్ధాలు చెప్పబాకండి సార్. దయాకర్, నువ్వు అసలు పెద్ద నాకేం చేస్తావురా? మంచి పిల్లని చూసుకొని పెళ్లి చేసుకుంటాను సార్. అది కాదురా, ఏమవుతావు అని అడిగాను. పెళ్లి కొడుకు అవుతాను సార్. నా ఉద్దేశం పెద్దయ్యాక ఏం సాధిస్తావని. పెళ్లి కూతుర్ని సార్. ఒరేయ్, పెద్దయ్యాక అమ్మ నాన్నల కోసం ఏం తెస్తావని అడిగాను. కోడల్ని సార్. ఓరి యదవా, మీ నాన్న నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు? మనవడు మనవరాల్ని కోరుకుంటున్నాడు సార్. ఓరి దేవుడా, ఇంతకి నీ ఆశయం ఏమిటిరా? మేము ఇద్దరం, మాకు ఇంకో ఇద్దరు, అంతే సార్. అయ్య గారు, ఇంక మీ పిల్లోడిని ఇక్కడి నుంచి తీసుకొని మీరు బయటికి వెళ్ళిపోండి.